గత కొన్ని వారాలుగా ఈ ప్రత్యేక బైబిల్ స్టడీ ఈ కూడిక మనం ఏర్పాటు చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యము లేక పరిశుద్ధ గ్రంథం అర్థం అవటానికి ముందుగా 10 కాలాల గురించి తెలిసి ఉంటేనే బైబిల్ని, దేవుని యొక్క వాక్యాన్ని సరైన విధంగా అర్థం చేసుకోగలరు. కనుకనే గత కొన్ని వారాలుగా దూతల కాలం, రెండవది అజ్ఞాన కాలం, మూడవది మనసాక్షి కాల నియమముల గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించే కొలది ఎన్నో విషయాలు మనం తెలుసుకుంటాం. కనుక మనసాక్షి కాల నియమములో జీవించుచున్న ఇష్మాయేలు గురించి ఈ పూట మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ఇష్మాయేలు గురించి మనం బైబిల్లో వాక్యాన్ని ధ్యానించుకుందాం. ప్రభువే మనకు మంచి కాపురిగా ఉండి బోధించి నడిపించుదురుగాక. ఆదికాండం 16వ అధ్యాయము, ఆదికాండం 16వ అధ్యాయము 11వ వాక్యాన్ని మనం చదువుకుందాం. యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొర వినెను, నీవు గర్భవతివై ఉన్నావు, నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేలు అను పేరు పెట్టుదువు. చదవబడిన ఈ వాక్య భాగంలో ఇష్మాయేలు గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఇష్మాయేలు అనే పేరుకి ఫుట్నోట్లో మీరు చూడండి, దేవుడు వినును అని అర్థం. దేవుడు వినును అని అర్థం. ఇష్మాయేలు గురించి బైబిల్లో మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఇక్కడ అబ్రహాము ఉన్నారు, శారా ఉన్నారు, భార్యాభర్త. వారికి పిల్లలు కలక్కపోగా చాలా సంవత్సరాలు గడిచి కొలది వాళ్ళలో భయము, ఆవేదన, దేవుడు సంతానాన్ని ఇస్తాడా లేదా. అలాంటి సమయంలో అబ్రహాము భార్య అయినటువంటి శారా చాలా సంవత్సరాలైనా కూడా పిల్లలు లేరు కదా, నా దాసి అయిన హాగర్ని పెళ్లి చేసుకో అని అన్నప్పుడు ఆమె మాటను బట్టి అబ్రహాము పెళ్లి చేసుకున్నాడు. హాగరుకి సంతానం కలిగింది, శారాకి సంతానము లేకపోగా వాళ్ళిద్దరి మధ్యలో అసమాధానాలు, గొడవలు వచ్చాయి. 5వ వాక్యములు మీరు గమనించినట్లయితే, శారాయి, నా ఉసురు నీకు తగులును, నేను నా దాసిని నీ కవిటికి ఇచ్చిన తర్వాత నేను దాని దృష్టికి నీచమైన దానినైతిని అని ఆ వాక్య భాగంలో మనం చదువుకుంటూ వచ్చినట్లయితే, శారా మరియు హాగరు మధ్యలో జరిగినటువంటి సంభాషణ మనం గమనిస్తూ ఉన్నాం. అలాంటి సమయంలో ఇక ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనసు వచ్చినట్లు దాన్ని చేయమని శారాయితో చెప్పాను. శారాయి దాన్ని శ్రమ పెట్టినందున ఆమె యొద్ద నుండి అది పారిపోగా అరణ్యములో షూరు మార్గములో వెళ్తున్న సమయంలో దేవుడు ఆమెను దర్శిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. షూరు మార్గములో బుగ్గ యొద్ద ఆమెను దేవుడు కనుగొని ఒక ప్రశ్న, ఒక మాట, శారాయి దాసువైన హాగరు, ఎక్కడి నుంచి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు, నా యజమానురాలైన శారాయి యొద్ద నుండి పారిపోవచ్చున్నాను అని. ప్రియమైన వారలారా, సాక్షాత్తు దేవాది దేవుడే హాగరుకు ప్రత్యక్షమై దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ లోతుగా వాక్యాన్ని ధ్యానించినప్పుడు హాగరు ఆమె ఏ తప్పు చేయలేదు. శారా చెప్పినట్లుగానే అబ్రహాము పెళ్లి చేసుకున్నాడు. శారాకి పిల్లలు లేకపోగా హాగరుకి పిల్లలు కలగ్గా వాళ్ళిద్దరి మధ్యలో అసమాధానం వచ్చింది. వెంటనే ప్రేమిన వారలారా, ఇంటి నుండి త్రోసివేయబడిన పరిస్థితుల్లో షూరు మార్గములో దేవుడు ఆమెను కనుగొని ఆమె యొక్క బాధని, ఆమె యొక్క పరిస్థితులన్నీ కూడా దేవుడు ఎరిగి, శారాయి దాసువైన హాగరు, ఎక్కడి నుంచి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నామని ఆమె యొక్క బాధను బట్టి దేవుడు ఆమెకు ఉత్తరం ఇస్తూ ఉన్నాడు. ఆమె యొక్క పరిస్థితిని
షారా అర్థం చేసుకోవట్లేదు. మరి యజమానుడైన అబ్రహాము కూడా అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో మరి అబ్రహాం ఏం చేయగలడు? షారా కదా. కాబట్టి అలాంటి ప్రతికూల పరిస్థితుల్లో ప్రేమిని వర్లరా ఆ షూరు మార్గంలో దేవుడు ఆమెను దర్శించి ఆమె యొక్క బాధను కనుగొని ఆమెతో మాట్లాడి దేవుడు ఈ మాట సెలవిస్తూ ఉన్నాడు. నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేస్తాను, అది లెక్క లేనంత వీలు లేనంత విస్తారమగునని దానితో చెప్తూ ఉన్నాడు. దేవుడు ఆమె యొక్క బాధని కనుగొని ఆమె యొక్క మనవిని దేవుడు ఆలకించి ఈ వాగ్దానంతో కూడిన మాటలు తెలియచేసి ఇష్మాయేలును దేవుడు ఆమెకు సంతానముగా అనుగ్రహించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ వాక్య భాగంలో మనం గమనించినట్లయితే ప్రేమిని వర్లరా ఇష్మాయేలు అనే మాటకి దేవుడు వినును అని అర్థం. మరి హాగరు ఆమె యొక్క బాధని దేవుడు విన్నాడు. అరణ్య మార్గంలో ఆమె యొక్క దుఃఖాన్ని ఎవరు కూడా అర్థం చేసుకోలేని పరిస్థితి, త్రోసివేయబడిన పరిస్థితి, కన్యలతో ఆమె బయలుదేరి వెళ్తున్న సమయంలో దేవుడే సాక్షాత్తు ఆమెను దర్శించాడు. కనుకనే తనతో ఉన్నవాళ్ళు హాగరు కానీ షారా కానీ అబ్రహాము కానీ ఎవరు తన జీవితంలో తన యొక్క బాధని వినని పరిస్థితుల్లో దేవాది దేవుడే ఆమె యొక్క బాధను విని ఆమెను చూచి ఆమె జీవితాన్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. అందుకే 14వ వాక్యములో ఆ నీటి బొగ్గకు బెయర్ లహాయి రోయి అను పేరు పెట్టబడెను అని మనం చదువుతూ ఉన్నాం. చూచుచున్న దేవుడు, చూచుచున్న సజీవుని రాయి అని అక్కడ ఫుట్ నోట్లో మనం గమనిస్తూ ఉన్నాం. చూచుచున్న దేవుడు నీవే అని చెప్పి దేవునికే పేరు పెడుతుంది హాగరు. హల్లెలూయా. ఎందుకంటే ఆమె బాధని షారా గమనించట్లేదు, అబ్రహాము కూడా ఎరగని పరిస్థితుల్లో ప్రేమిని వర్లరా దిక్కుతో తోచని పరిస్థితుల్లో ఆమె కొనసాగుతూ ఉన్నప్పుడు దేవుడు ఆమె మనవి విని ఆమెకు సంతానాన్ని ఇచ్చి ఆశీర్వదిస్తూ ఉన్నాడు. అందులో నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేస్తాను అని హాగరు యొక్క సంతతిని కూడా దేవుడు ఆశీర్వదించాలని వాగ్దానంతో కూడిన మాటలు పలుకుతూ ఉన్నాడు. కాబట్టి ఈ మాటను బట్టి ప్రేమిని వర్లరా దేవుడు వినును, ఇష్మాయేలు అనే మాటకి దేవుడు వినును అని అర్థం. మన జీవితాల్లో కూడా కొన్ని కష్టకరమైన పరిస్థితుల్లో, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు మన యొక్క కష్టాలు కూడా ఎవరు అర్థం చేసుకోలేరు. కానీ అర్థం చేసుకునేది ఎవరంటే పరలోకములో ఉంటున్న యేసయ్య మాత్రమే. మన పరిస్థితులన్నీ ఎరిగి మనకు సహాయం చేసే దేవుడు, మన ప్రార్థనలన్నీ వినే దేవుడు ఆయనే. కాబట్టి ఆయన యుద్ధని మనం మొరపెట్టినప్పుడు మనకు నిశ్చయముగా దేవుడు జవాబు అనుగ్రహించుదురుగాక. అందుకే 84వ కీర్తన 11వ చరణంలో 84వ కీర్తన 11వ చరణంలో యథార్థముగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయక మానడు అని వ్రాయబడి ఉన్నది. ప్రేమిని వర్లరా హాగరు ఆమె యథార్థంగానే ఉంది, తప్పు చేసిన స్త్రీ కాదు. షారా చెప్పినట్లుగానే అబ్రహాము వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు షారానే ఆమెను త్రోసివేస్తే మరి ఆమె ఎక్కడికి వెళుతుంది? ఆమె పరిస్థితి ఏంటి? అలాంటి నిస్సహాయకమైన పరిస్థితుల్లో దేవుడు ఆమెను ఆమె పరిస్థితిని దేవుడు ఎరిగి ఆమె ప్రార్థన విని ఆమెను చూచి ఆమెకు సహాయం చేస్తూ వచ్చాడు. మన జీవితాల్లో కూడా దేవుడు వింటాడు. మన ప్రార్థనలు కూడా దేవుడు జవాబిస్తాడు. ఎప్పుడంటే యథార్థముగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయక మారడు. మరి ఆమె హాగరు దాసి కదా, ఆమెను లెక్క చేయని పరిస్థితుల్లో షారా ఒకవేళ త్రోసివేసిన దేవుడు ఆమెను త్రోసివేయలేదు. దేవుని దృష్టిలో యథార్థముగా ఆమె ప్రవర్తిస్తుంది కాబట్టి షారా త్రోసివేసిన అబ్రహాం పట్టించుకునే పరిస్థితుల్లో బలవంతాన పంపివేయవలసిన పరిస్థితి ఎదురైనా కూడా దేవుడు ఆమెను చూచాడు, ఆమె యొక్క మనవి విన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి దేవుని సన్నిధిలో చేసిన ప్రార్థనను బట్టి హాగరు ఇష్మాయేలుని కన్నది. ఆదికాండం 16వ అధ్యాయము 12వ వాక్యములో మరి ఈ ఇష్మాయేలు ఎలాంటి వాడు అని 2వ మాట మనం గమనించినట్లయితే 12వ వాక్యములో అతడు అడవి గాడిద వంటి మనుషుడు, అతని చెయ్యి అందరికిని అందరి చేతిలో అతనికిని
విరోధముగా ఉండును, అతడు తన సహోదరులందరి ఎదుట నివసించునని దానితో చెప్పెను. అక్కడ ఇష్మాయేలు ఎలాంటి వాడో, అతని యొక్క వ్యక్తిత్వం ఎలాంటిదో ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. అతడు అడవి గాడిద వంటి మనుష్యుడు. వెనకెళ్తే తంతాడు. గాడిదే దాని యొక్క స్వభావం ఏంటో మనకు తెలుసు. గాడిద యొక్క స్వభావం ఏంటో తెలుసు. అడవి గాడిద వంటి మనుష్యుడు, అతని చెయ్యి అందరి చేతులు అతనికి విరోధముగా ఉన్నాయి. అంటే అతడు గొడవాడే స్వభావము, పోట్లాడే స్వభావము, దుష్టత్వముతో కూడినటువంటి వ్యక్తిత్వము అని చెప్పవచ్చు. అంటే అడవి గాడిద వంటి మనుష్యుడు, అతని చెయ్యి అందరి చేతులు అతనికి విరోధముగా ఉన్నాయి. ఇప్పుడు గమనించినట్లయితే ఇస్సాకు సంతతి ఉన్నది, ఇష్మాయేలు సంతతి కూడా ఉన్నది. ఇష్మాయేలు సంతతి అని గమనించినప్పుడు ప్రియమైన వర్లరా, అతని చేతులు అతనికి విరోధముగా ఉంటూ ఉన్నాయి. కొట్టే స్వభావం, లేక కోపము, దుష్ట స్వభావాలతో ఉన్నటువంటి వ్యక్తిత్వం, దుష్ట స్వభావాలతో కూడిన అడవి గాడిద లాంటి స్వభావం కలిగిన వాడు. మరి అలాంటి వ్యక్తిత్వం కలిగిన ఇష్మాయేలుని హాగరు కన్నది ఏంటి అంటే, మరి పిల్లలు 2-3 పిల్లలు ఉంటారు. అందరూ మంచి వ్యక్తిత్వం కలిగిన వాళ్ళే పుడతారంటే అందరూ మంచివాళ్ళుగా ఉండరు. ఒకళ్ళు మంచి వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు ఉంటారు, ఇంకొక చెడు వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ఇష్మాయేలు కూడా హాగరుకి కుమారుడని పిలిపించబడ్డాడు. కానీ అడవి గాడిద లాంటి స్వభావం కలిగిన వాడు. మరి అలాంటి స్వభావం కలిగిన వాడు పుట్టాడు అని చెప్పి అతన్ని ఏదైనా త్రోసివేయటానికి అవకాశం ఉందా? లేదు. వాక్యం చెప్తుంది, సామెతల గ్రంథం 22వ అధ్యాయము 24వ వాక్యాన్ని మీరు గమనించినట్లయితే, సామెతల గ్రంథం 22వ అధ్యాయం 24వ వాక్యములో, కోప చిత్తునితో సహవాసం చేయకము, క్రోధము గల వానితో పరిచయము కలిగి ఉండకము అని వ్రాయబడి ఉన్నది. అడవి గాడిద లాంటి మనుష్యుడు, అతని చెయ్యి అందరి చేతులు అతనికి విరోధముగా ఉండును. కోపము, ద్వేషము, పగ, ఈర్ష్య అనేటువంటి ఆ స్వభావాలతో దుష్ట స్వభావము కలిగినటువంటి వ్యక్తిత్వం. అందుకే అల్లా అని చెప్పి గుల్లా కూడా పెడతారని అంటారు. ఇష్మాయేలు అంటే ఆ సంతతే. ప్రేమిల వర్లారా, ఇష్మాయేలు అన్నప్పుడు ఆ సంతతిని కూడా దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు. అడవి గాడిద వంటి మనుషుడు. ఇంకా వాళ్ళు చెప్పాలంటే, ఆ మధ్య సువార్త కూడిక ఏర్పాటు చేసినప్పుడు కొంతమంది ముస్లిమ్స్ పిల్లలు, అందరూ కాదు, మంచి వాళ్ళు ఉంటారు, చెడు వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు కూడా ఉంటారు. కొంతమంది 10 మంది కుర్రోళ్ళు కలిసి గేలి చేస్తూ ఉన్నారు. హల్లెలూయా 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 ఆమీన్ 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 అని కొంతమంది ముస్లిమ్స్ పిల్లలు. అంటే వాళ్ళలో చెడు వాళ్ళు ఉన్నారు, మంచి వాళ్ళు ఉన్నారు. కానీ ఈ ఇష్మాయేలులో ఉన్నటువంటి అడవి గాడిద లాంటి స్వభావం అంటే ఇదే. అందరికీ అతని చెయ్యి అందరి చేతులు అతనికి విరోధముగా. ఈ రోజున ప్రపంచ దేశాల్లో కూడా, ఈ అరబ్ కంట్రీస్లో మీరు గమనించినట్లయితే, వాళ్ళ క్రూయల్ నేచర్ కలిగిన వాళ్ళు ఎక్కువ. అక్కడే ఎక్కువగా ఒకళ్ళకొకళ్ళు చంపుకోవడం, తలలు నరుక్కోవడం, ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ వాళ్ళు ఇప్పుడు కూడా కొనసాగుతూ ఉన్నారు. వాళ్ళు ఒక ధర్మశాస్త్ర ప్రకారం ఏదైనా తప్పు చేస్తే వెంటనే దానికి తగినట్టుగా తల నరికి వేయడం, కాళ్ళు చేతులు నరికి వేయడం. ఒక క్రూరమైన వ్యక్తిత్వం. అడవి గాడిద లాంటి మనుషుడు స్వభావం కలిగిన వాడు ఇష్మాయేలు సంతతి. ఇష్మాయేలు అన్నప్పుడు ఆ సంతతి కూడా అలాంటిది. మరి అలాగని వాళ్ళ తల్లి అతన్ని త్రోసివేయలేదు. కానీ బైబిల్లో ఇప్పుడు చదివినట్లుగా, కోపచిత్తునితో సహవాసము చేయకము, క్రోధము గలవానితో పరిచయం కలిగి ఉండకము. అటు వాళ్ళకి దూరంగా ఉన్నప్పుడు మంచి వాళ్ళు చెడిపోకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది. మరి అలాంటి వ్యక్తిత్వం కలిగిన ఇష్మాయేలు గురించి హాగరు ఒకవైపు బాధపడినా, మరొకవైపు అబ్రహాము చూడండి, 17వ అధ్యాయం 18వ వాక్యంలో అబ్రహాము ఇష్మాయేలు కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అబ్రహాము, ఇష్మాయేలు, నీ సన్నిధిని బ్రతుకను అనుగ్రహించుము అని దేవునితో చెప్పగా, చూడండి, ఇష్మాయేలు కొరకై అబ్రహాం ప్రార్థన చేస్తూ ఉన్నాడు.
మరి అడవిగాడిద లాంటి స్వభావం కలిగిన వ్యక్తిత్వం కలిగిన ఇష్మాయేలు నీ సన్నిధిని బ్రతుకను అనుగ్రహించుము అని దేవునితో ప్రార్థన చేశాడు. ఎందుకంటే కుమారుడే కదా, ఎంతటి చెడ్డవాడైనా కూడా చనిపోవాలని ఏ తండ్రి కోరుకోడు. కనుక అతని యొక్క స్వభావం అలా ఉన్నా కూడా పెరిగి పెద్దవాడై క్రూరమైన వ్యక్తిత్వం కలిగి ఉంటాడేమో అని అతన్ని పూర్తిగా ద్వేషించలేని పరిస్థితుల్లో అబ్రహాము ఇష్మాయేలు కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నీ సన్నిధిని బ్రతుకను అనుగ్రహించుము. 20వ వాక్యంలో కూడా చూడండి, ఇష్మాయేలును గురించి నీవు చేసిన మనవి నేను వింటిని, ఇదిగో నేను అతనిని ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ధి కలుగజేసి అత్యధికముగా అతను విస్తరింపజేసేదను. అతడు 12 మంది రాజులను కనును, అతనిని గొప్ప జనముగా చేసేదను అని ఇష్మాయేలు సంతతిని గురించి దేవుడు ఆశీర్వాదకరమైన మాటలు పలికాడు. కారణం ఏంటంటే అబ్రహాము చేసినటువంటి ప్రార్థనను బట్టి ఎవరి కొరకు? ఇష్మాయేలు కొరకై. హాగరు కుమారుడు, ఆమె కూడా భార్య కదా. చూడండి, అందుకే ఇస్సాకు సంతతి, ఇష్మాయేలు సంతతి. ఇంకా మీకు మునుపు చెప్పినట్లుగా క్లియర్గా అర్థం అవ్వాలంటే ఇష్మాయేలు సంతతి ఈ అరబ్ కంట్రీస్లో మొత్తం వాళ్ళే ఉన్నారు. ఈ ఇస్సాకు సంతతి ఇటువైపు. ఇష్మాయేలు గురించి అబ్రహాము చేసిన ప్రార్థనను బట్టి అతడు దేవుని సన్నిధిలో చనిపోకుండా బ్రతుకను దేవుడు అనుగ్రహించాడు. ఆ తర్వాత అతన్ని కూడా ఆశీర్వదిస్తూ ఉన్నాడు. అతడు 12 మంది రాజులను కనును అతనిని గొప్ప జనముగా చేసేదను అని ఇష్మాయేలు సంతతిని కూడా దేవుడు ఆశీర్వదించాడు. కాబట్టి వాళ్ళ యొక్క సంతతి కూడా విస్తరించకుండా వాళ్ళ సంతతి పెరుగుతూనే ఉన్నది, ఒకవైపు పెరుగుతూనే ఉన్నది. కాబట్టి ఆత్మీయంగా మనం ఆలోచించినప్పుడు దుష్ట స్వభావం కలిగిన లేక అడవిగాడిద లాంటి స్వభావం కలిగిన వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు మార్చబడాలి అంటే ప్రార్థన ద్వారానే సాధ్యమగును. కొన్నిసార్లు కుటుంబాల్లో పిల్లలు దుష్ట స్వభావాలు కలిగిన వాళ్ళే ఉంటారు. తిట్టేవాళ్ళు కానీ, కొట్టేవాళ్ళు కానీ, హింసించేవాళ్ళు, బాధ పెట్టేవాళ్ళు ఇంట్లో ఎవరైనా కూడా. కానీ బై ప్రేయర్, ప్రార్థన ద్వారా దేవుడు అటు స్వభావాలు కలిగిన వారిని దేవుడు మార్చుదురుగాక. అబ్రహాము ఇష్మాయేలు కొరకు ప్రార్థన చేశాడు కనుకనే దేవుడు ఇష్మాయేలు చనిపోకుండా సన్నిధిలో సజీవంగా ఉండటానికి దేవుడు కృప చూపాడు. అతని సంతతిని కూడా 12 మంది రాజులను కనును, అతనిని గొప్ప జనముగా చేస్తుందని వాళ్ళ సంతతిని కూడా దేవుడు ఆశీర్వదించాడు. బై ప్రేయర్, ప్రార్థన ద్వారా దుష్ట సంతతి స్వభావం కలిగిన మనుషులు కూడా మార్చబడుదురుగాక. కాబట్టి ఒకటి, ఇష్మాయేలు అనే మాటకి దేవుడు వినును అని అర్థం. రెండవది, ఈ ఇష్మాయేలు అతడు అడవిగాడిద వంటి మనుషుడు. మూడవది, ఆదికాండం 17వ అధ్యాయం 25వ వాక్యాన్ని మీరు చూడండి. అతని కుమారుడైన ఇష్మాయేలు గోప్యాంగ చర్మము సున్నతి చేయబడినప్పుడు అతడు 13 ఏండ్ల వాడు. అతడు సున్నతి చేయబడిన వాడు ఇష్మాయేలు. హల్లెలూయా. సున్నతి చేయబడిన వాడు. అతని కుమారుడైన ఇష్మాయేలు గోప్యాంగ చర్మము సున్నతి చేయబడినప్పుడు అతడు 13 ఏండ్ల వాడు. 13 వయసు వచ్చినప్పుడు సున్నతి చేస్తారు. ఆత్మీయంగా ధర్మశాస్త్ర కాలంలో, మనస్సాక్షి కాలంలో, ఇప్పుడు మనం ధ్యానించుచున్నాం మనస్సాక్షి కాల నియమంలో. మనస్సాక్షి కాల నియమంలోనైనా, ధర్మశాస్త్ర కాలంలో నియమంలోనైనా సున్నతిని ఆచరించేవాళ్ళు. ఇప్పుడు కూడా ముస్లిమ్స్ వాళ్ళు పాటిస్తారు, సున్నతిని ఆచరించే వాళ్ళు ఉన్నారు. కానీ వాక్యం చెప్తుంది, దేవుని ప్రజలైన మనకు హృదయములో సున్నతి జరుగుతుంది. హల్లెలూయా. హృదయంలో సున్నతి జరుగుతుందంటే హృదయంలో మార్పు కలిగినప్పుడు అదే సున్నతి. అక్షరీకంగా సున్నతి చేసే అనుభవం ఒకటి ఉన్నది, కానీ ఆత్మీయంగా దేవుని ప్రజలైన వాళ్ళ జీవితాలలో హృదయంలో సున్నతి జరుగుతుంది. అంటే మనసు మార్చుకొని రూపాంతరపరచబడే అనుభవాన్ని బట్టి, ఒక కాన్సిక్రేషన్ లైఫ్, ఒక ప్రతిష్ఠింపబడిన జీవితాన్ని బట్టి మన హృదయాలు దేవుడు సున్నతి చేస్తాడు. క్రైస్తవ జీవితంలో సున్నతి చాలా అవసరమైంది. కానీ ఇష్మాయేలు ఆదికాండం 21వ అధ్యాయం 9వ వాక్యంలో మీరు చూడండి,
అబ్రహామునకు పరిహసించుట శారా చూచి. చూడండి, సున్నతి చేయబడినవాడు ఇష్మాయేలు. రెండు రకములైన సున్నతి. శరీరానుసారంగా 13 సంవత్సరాలకి సున్నతి చేస్తారు ముస్లిమ్స్, ఇప్పుడు కూడా వాళ్ళు ఇష్మాయేలుల సంతతి. ఆత్మీయంగా దేవుని ప్రజలైన మనకు హృదయంలో సున్నతి జరుగుతుంది. అంటే దుష్ట స్వభావాలు కలిగి మార్పు చెందిన అనుభవాన్ని బట్టి దేవుడు సంఘానికి తీసుకొని వచ్చాడు. ఇటు నేను క్రొత్త నిబంధన కాలానికి టాలీ చేసి మీకు చెప్తూ ఉన్నాను, ఉపదేశ క్రమాన్ని బట్టి. క్రీస్తుని ఎరగక మునుపు మనము కూడా దుష్టత్వంలో అడవిగాడిద లాంటి స్వభావం కలిగిన వాళ్ళు ఉన్నారు. కానీ అట్టి స్వభావం కలిగిన వారిని దేవుడు ఎవరో చేసిన ప్రార్థనను బట్టి, కుటుంబంలో తల్లి కానీ తండ్రి కానీ సేవకులు కానీ ఎవరో ఒకళ్ళు చేసిన ప్రార్థన ఫలితం అనేది వాళ్ళ జీవితాలలో క్రియ జరిగి అడవిగాడిద లాంటి స్వభావం కలిగిన వాళ్ళు మార్చబడి ఈ రోజున సంఘములో చేర్చబడ్డారు. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఆ అడవిగాడిద లాంటి స్వభావం కలిగిన వాళ్ళు పరిపూర్ణంగా మార్చబడాలి. ఆ స్వభావాలతోనే కాలం గడపకూడదు. కానీ ఓ న్యూనెస్, ఓ నూతన సృష్టిగా దేవుని ప్రజల జీవితాల్లో సున్నతి జరగాలి. అంటే రూపాంతరపరచబడే అనుభవం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వాక్యంలో చూడండి, మీకు అర్థమవుతుంది. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో చూడండి పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. సంవత్సరాలు గడిచే కొలది మారు మనసు పొందిన ఆ రోజు నుండి ఈ రోజు వరకు మీలో కలిగిన మార్పు ఏంటి? ప్రార్థన ద్వారా, వాక్యాల ద్వారా, ఉపదేశాల ద్వారా మార్పు అనేది కలుగుతుంది. అడవిగాడిద లాంటి స్వభావాలన్నీ మార్చబడుతుంది. అంతవరకు అడ్డగాడిదలాగా తిరిగిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు అడ్డగాడిదలాగా తిరిగిన వాళ్ళందరూ కూడా మార్చబడి సంఘానికి చేర్చబడింది. అదే స్వభావంతో ఉంటే దెర్ ఇస్ నో యూజ్. అందుకే సున్నతి చేయబడాలి. హల్లెలూయా. హృదయంలో సున్నతి జరగాలి. ఎప్పుడు ఈ లోక మర్యాదను అనుసరింపగా ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం ఏంటో పరీక్షించి తెలుసుకున్నట్లు. ద విల్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క చిత్తం ఏంటో దేవుని ప్రజలైన వాళ్ళు తెలుసుకొని ఆధ్యాత్మిక జీవితంలో రూపాంతరపరచబడే అనుభవం. ఇంకా మీకు అర్థమవ్వాలంటే సంవత్సరాలు గడిచే కొలది మీ యొక్క స్పిరిచువాలిటీ ఎంత అని ఒకవేళ ప్రభు ప్రశ్న అడిగితే మీరేం చెప్తారు? మీరు 5 సంవత్సరాలు అయింది, 10 సంవత్సరాలు అయింది పాస్టర్ గారు, చర్చికి వచ్చి అని అంటారు. బట్ స్పిరిచువల్ లైఫ్లో ఆత్మీయంగా మీరు ఎంత ఎదిగారు అన్నప్పుడు దానికి ఏం జవాబు చెప్తారు? మార్పు చెందే అనుభవం. భౌతికంగా దేవుని ప్రజలైన మీరు మార్పు చెంది దేవుని యొక్క సన్నిధికి వచ్చారు. కానీ సున్నతి చేయబడిన అనుభవం, రూపాంతరపరచబడే అనుభవం రోజులు గడిచే కొలది ఈ లోక మర్యాదను అనుసరింపక, ఫుట్నోట్లో మీరు చూడండి, ఈ యుగ సంబంధమైనటువంటి దేవత అనేకుల మనోనేత్రములను గురుటితనం కలగజేసింది. కాబట్టి రక్షణ లేని స్థితిలో ఇంకా అడవిగాడిదలాగా తిరిగే ప్రజలు ఉన్నారు లోకంలో. రక్షణలోనికి వచ్చిన తర్వాత యుగ సంబంధమైన దేవత ఊబిలో చిక్కుకొని బలహీనులైన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ప్రియమైన వారలారా, సున్నతి చేయబడిన అనుభవం. ఇష్మాయేలు ఆయన సున్నతి చేయబడ్డాడు. ఆదికాండం 21వ అధ్యాయం 9వ వాక్యములో ఇప్పుడు చదవండి. ఐగుప్తీయురాలైన హాగరు కనిన కుమారుడు పరిహసించుట శారా చూచి. చాలు చూడండి, పరిహాసం చేసే స్వభావం కలిగిన వాడు ఇష్మాయేలు. ఒకటి, ఇష్మాయేలు అనే మాటకి దేవుడు వినును. దేవుడు హాగరు యొక్క ప్రార్థన విని ఇష్మాయేలుని ఇచ్చాడు. సరే, ఇష్మాయేలు పుట్టాడు. మరి అతడు ఎలాంటి వాడు అంటే అడవిగాడిద వంటి మనుష్యుడు. ఆ తర్వాత సున్నతి చేయబడిన వాడు. ఇక్కడ ఈ వాక్యములో 4వది చూడండి.
ఐగుప్తీయురాలైన హాగరు కనిన కుమారుడు పరిహసించుట చూచి, పరిహాస్యం చేసే స్వభావం కలిగినవాడు, పరిహాస్యం చేసే స్వభావం కలిగినవాడు. 21వ అధ్యాయము 20వ వాక్యములో చూడండి. దేవుడు ఆ చిన్నవానికి తోడై ఉండెను, అతడు పెరిగి పెద్దవాడై 21వ అధ్యాయము 8వ వాక్యం 8వ వాక్యములో, ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేసెను. చూడండి, మునుపమితో చెప్పినట్లుగా శారా పిల్లలు కనక మునుపు శారా చెప్పింది అబ్రాహాముతో, నా దాసి అయిన హాగర్ని పెళ్లి చేసుకున్నది. భార్య మాట వినని ప్రబుద్ధులు ఎవరైనా ఉన్నారంటే ఎవరు ఉండరు. ఖచ్చితంగా మీ మాట వింటారు భర్తలు. భార్య మాట వినని పురుషులు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి పురుషులారా. వినకపోతే ఆ పూటకి బువ్వలేదు. మెజారిటీ నాకు తెలిసి 90% స్త్రీలకే ఉంటుంది. గజ వణుకుతారు. అప్పుడప్పుడు నా దగ్గరకు వస్తారు సహోదరులు. 9 అయ్యంగానే ఫోన్ వచ్చింది, ఉన్నారులే ఇక్కడే ఉన్నారులే, వస్తానులే అంటారు. వస్తానులే అని అంటారు. ప్రియమైన వర్లారా, మెజారిటీ ఆ రోజుల్లో శారా మాట వినే అబ్రహాము ఆగర్ని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు శారానే త్రోసివేసింది. కానీ వాగ్దత్త సంతతి, నిన్ను ఆకాశ నక్షత్రాల వలె ఇసుక రేణువుల వలె నీ సంతతిని గొప్ప చేస్తానని చేసిన వాగ్దానం దేవుడు ఖచ్చితంగా నెరవేర్చాడు. కానీ వెయిట్ చేయని పరిస్థితుల్లో, వాళ్ళు వేచి ఉండే పరిస్థితుల్లో లేకుండా హాగర్ని పెళ్లి చేసుకున్నాడు. నెక్స్ట్ దేవుడు శారాకి కూడా అబ్రహాంకి కుమారుని ఇచ్చారు. అబ్రహాము ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచిన, ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేశాడు. శారాకి అబ్రహాంకి పుట్టిన కుమారుడు ఇస్సాకు ఉన్నాడు, హాగరుకి పుట్టిన ఇష్మాయిల్ ఉన్నారు. ఇప్పుడు ఇద్దరు పెరుగుతూ ఉన్నారు ఒకే ఇంట్లో. చూడండి, ఆ సమయంలో ఐగుప్తురాలైన హాగరు కనిన కుమారుడు పరిహసించుట శారా చూచి. ఎవరు? ఇష్మాయిలు పరిహాస్యం చేసే స్వభావం కలిగిన వాడు. యెషయా గ్రంథం 28వ అధ్యాయము 22వ వాక్యములు మీరు గమనించినట్లయితే, పరిహాస్యం చేసే స్వభావం కలిగిన వాడు. 28వ అధ్యాయం 22వ వాక్యం, ఆలకించుడి. మీ బంధకములు మరి బిగింపబడకుండానట్లు పరిహాసకులై ఉండకుడి. చూడండి, మీ బంధకములు మరీ బిగింపబడకుండానట్లు పరిహాసకులై ఉండకుడి. ఇష్మాయేలు పరిహాస్యం చేసే స్వభావం కలిగిన వాడు. నవ్వడము, కామెంట్ చేయడము, ఇవన్నీ పరిహాస్యం చేసే స్వభావం. మురపమితో చెప్పాను, ఓ చోట మీటింగ్ పెడితే కొంతమంది కుర్రోళ్ళు కామెంట్ చేసి నవ్వుకుంటూ ఉన్నారు. చాలా డిస్టర్బ్ అయిపోయింది. కామెంట్ చేయడం, నవ్వుకోవడం, రాళ్ళు విసరడం. ఈ ఇష్మాయేలు సంతతి స్వభావం అలాంటిదే. పరిహాస్యం చేసి కిండల్గా మాట్లాడడం, అపహాస్యం చేసి నవ్వడము, కామెంట్ చేసుకోవడం, ఇవి ఇష్మాయేలు స్వభావం. అది మరి వాక్యం చెప్తుంది పరిహసించుట శారా చూచి. మరి పరిహాస్యం వాక్యం చెప్తుంది, మీ బంధకములు మరీ బిగింపబడకుండానట్లు పరిహాసకులై ఉండకుడి. 21వ అధ్యాయం సామెతల గ్రంథం 21వ అధ్యాయం 24వ వాక్యములో, మరి ఈ పరిహాస్యం స్వభావం కలిగి ఉంటే వాళ్ళ జీవితాల్లో ఇంకా కష్టాలు, ఇబ్బందులు వస్తాయి. అందుకే పెద్ద పాస్టర్ ఒకసారి అన్నారు, జోకులు చేసేవాడు జోకులతోనే పోతాడు అన్నాడు. అలాగే పోయాడు ఒక అతను. జోకులు చేసి మాట్లాడడం, నవ్వడం, కిండల్ చేయడం. అలా ఉదాహరణ మీకు చెప్తున్నాను అర్థం అవ్వాలని. 21వ అధ్యాయం 24వ వాక్యంలో, అహంకారి అయిన గర్విష్ఠునికి అపహాసకుడని పేరు. అహంకారి అయిన గర్విష్ఠునికి అపహాసకుడని పేరు. అట్టివాడు అమిత గర్వముతో ప్రవర్తించును. చూడండి, అహంకారి అయిన గర్విష్ఠునికి అపహాసకుడని పేరు. ప్రౌడ్నెస్, గర్వం,
అహంకారంతో ప్రవర్తించే స్వభావం. ఇది ఇష్మాయేలుల సొంత ఈ స్వభావం. ఇది అహంకారంగా ప్రవర్తించడం, అహంకారంగా మాట్లాడడం. ఇప్పుడు అమెరికా ఇటువైపు అరబ్ కంట్రీస్లో సౌదీ, ఇరాన్ ఇవన్నీ దేశాలు ఉన్నాయి. ఉదాహరణకి ఇప్పుడు ప్రస్తుతం ఇజ్రాయెల్ దేశానికి ఇరాను ఇంకా గాజా ఈ ప్రాంతాల్లో యుద్ధాలు జరుగుతున్నాయి. ఈ యెరూషలేములో ఉన్నటువంటి కొంతమందిని కిడ్నాప్ చేసి వాళ్ళ ప్రాంతంలో వాళ్ళు ఉంచారు. మా వాళ్ళని ఒక 100 మందిని 200 మందిని వదిలేయండి, మేము మీ వాళ్ళని కూడా వదిలేస్తామని ఈ మధ్య ఒక 2-3 4 పంపించారు. వాళ్ళ తరపున ఇజ్రాయేలులో పక్షమై ఇజ్రాయేలు ప్రాంతంలో నివాసం చేస్తున్న జనాన్ని ఈ గాజా అరబ్ దేశాల్లో ఉంటున్నటువంటి వాళ్ళు కిడ్నాప్ చేశారు. సరే, మా వాళ్ళని వదిలేయండి, మీ వాళ్ళని వదిలేస్తామంటే ఇజ్రాయెల్ దేశం సంబంధించిన వాళ్ళని ఒక 3-4 వదిలేరు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇంకా మిగిలిన వాళ్ళని వదలట్లేదు. ఈరోజు యెరూషలేము యొక్క అధ్యక్షుడు అంటాడు, మా వాళ్ళని వదిలిపెట్టకపోతే మరలా యుద్ధం ప్రారంభమవుద్ది. ఇంతవరకు ఆపాం, మా వాళ్ళని వదిలేస్తే యుద్ధం ఆపేస్తామని. కానీ వాళ్ళు ఇప్పుడు వదిలేస్తారా? ఇజ్రాయిల్ ప్రజల్ని వదిలేస్తారా లేదా? చూడండి, ఇష్మాయేలుల స్వభావం ఏంటంటే అమిత గర్వముతో ఆ ప్రాంతాల్లో నష్టాలు జరిగినా లేకపోతే మరణాలు జరిగినా అక్కడ పిల్లలు చనిపోయారు, వాళ్ళు చనిపోయారు అంటారు. కానీ గర్వంతో అదొక మూర్ఖత్వం స్వభావం. మా మతమే గొప్పది, మా కులమే గొప్పది అన్నట్లుగా ప్రవర్తించే స్వభావం. అహంకారి అని గర్విష్ఠునికి అపహాసకుడని పేరు. అహంకార స్వభావం కలిగిన వాడు ఇష్మాయేలు. యోధా పత్రిక 18వ వాక్యంలో చూడండి, దురాశల చొప్పున నడుచు కొనువాడు అపహాసకులు అని అంటారు. యోధా పత్రిక 18వ వాక్యం. దురాశ చొప్పున నడుచు చూడండి, పరిహాసకులుందురు. చాలు, దురాశల చొప్పున నడుచు అపహాసకులు ఉంటారు. పరిహాసకులు. ప్రేమిరబర్లరా, దురాశల చొప్పున నడిచే పరిహాసకులు, పరిహసించే స్వభావం కలిగిన వాడు ఇష్మాయేలు. మరి అలాంటి స్వభావం కలిగిన వాళ్ళు మార్చబడాలి, లేకపోతే మీ బంధకములు మరీ బిగింపకుండానట్లు పరిహాసకులై ఉండకుడి. అహంకారి అయిన గర్విష్ఠునికి అపహాసకుడని పేరు. అటివాడు అమిత గర్వముతో ప్రవర్తిస్తాడు. దురాశ చొప్పున నడుచు అహంకారులు ఉంటారు. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 3-4 వాక్యాల్లో కూడా మీరు చూడండి. అంత్య దినములలో అపహాసకులు అపహసించుచు వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనొచ్చు. చూడండి, ఆయన రాకడ గురించిన వాగ్దానము ఏమాయను? పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమున్నట్టు నిలిచి ఉన్నది అని చెప్పుదరని. చాలు, చూడండి, అంత్య దినములలో అపహాసకులు అపహసించుచు వచ్చి. అపహాస్యం చేసేవాళ్ళు రకరకాలుగా ఉన్నారు. అందుకే కీర్తనలు 1వ అధ్యాయం మొదటి 3 వాక్యాలు చదువుతూ ఉన్నాం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గము నిలవక. చూడండి, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక. అపహాసకులు ఉంటారు, లోకంలో ఉన్నారు, సంఘంలో ఉన్నారు, అన్ని చోట్ల ఉంటారు. మరి వాళ్ళకు వేరే దేవుని ప్రజలైన వాళ్ళు మనం జీవించగలగాలి. హల్లెలూయా. మరి అపహాస్యం చేసేవాళ్ళు, భౌతికంగా అపహాస్యం చేసేవాళ్ళు ఉన్నారు, వాళ్ళు అహంకారులను పిలువబడతారు. దురాశల చొప్పున నడిచే పరిహాసకులు ఉన్నారు. ఇక్కడ ప్రభు యొక్క రాకడ గురించిన వాగ్దానము చొప్పున నడుచుకొనొచ్చు, దురాశల చొప్పున నడుచుకొనొచ్చు. రాకడ గురించిన వాగ్దానం ఏమాయను అంటే దైవ సంబంధమైన కార్యాల గురించి, ప్రభు మార్గంలో నడవాలి, ప్రభు రాకడ సమీపిస్తుంది, ప్రభు సన్నిధికి రావాలి, ఆత్మీయంగా ఎదగాలి, ప్రభు రాకడ సమీపిస్తుంది అని భక్తికి సంబంధించిన మాటలు పలుకుతూ ఉన్నప్పుడు ఈ పరిహాసకులు, ఈ విషయంలో పరిహాసం చేసేవాళ్ళు కూడా ఉన్నారు. పితరులు నిద్రించేది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమున్నట్టే నిలిచి ఉన్నదే అని చెప్పుదురు. మొదట మీరు తెలుసుకొనవలెను, స్వకీయమైన దురాశల చొప్పున నడుచుకొనొచ్చు. అంత్యదినములలో అపహాసకులు అపహసించుచు వచ్చి.
ప్రభు రాకడ గురించి అపహాస్యం చేస్తారు. ప్రభు వచ్చి వెళ్ళిపోయాడు కదా, మరలా ఈ బోధ ఏంటి, ఈ మాటలు ఏంటి అని బోధన గురించి, వాక్యాన్ని గురించి వ్యంగ్యంగా వాళ్ళు మాట్లాడి పరిహాసం చేసి కిండలుగా మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు ఈ రోజుల్లో. ఎందుకంటే భక్తికి సంబంధించిన మాటలు ఇష్టపడని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కనుక ప్రియమైన వారలారా, రాకడను గురించి అపహాస్యం చేసే వాళ్ళు కూడా ఉన్నారు. మనమైతే ప్రభు యొక్క రాకడ సమీపిస్తుంది అని ఎరిగి మన జీవితాల్లో ఉంటున్న స్వభావాలన్నీ కూడా దినదినము క్రీస్తు వలె మార్చబడినట్లు దేవుడు సహాయం చేయనుగాక. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 30-31 వాక్యంలో చూడండి. మరి ఒక మాట మీకు చెప్తాను. ఈ ఇష్మాయేలు స్వతంత్రము లేనివాని కుమారుడు. ఇందును గురించి లేఖనం ఏమి చెప్పుచున్నది? దాసుని దాని కుమారుని వెళ్ళగొట్టుము, కాగా సహోదరులారా, మనము స్వతంత్రురాలి కుమారులమే కానీ దాసి కుమారులము కాము. ఇదే మాట ఆదికాండం 21వ అధ్యాయము 10వ వాక్యములో చూడండి. 21వ అధ్యాయం, నీ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టుము, ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండనని అబ్రహాంతో నేను. చాలు చూడండి, ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండడు అని అబ్రహాంతో చెప్పాడు. హాగరు దాసి కుమారుడు కదా, స్వతంత్రాలి కుమారుడు ఎలా అవుతాడు? స్వతంత్రాలి కుమారుడు అంటే మీకు అర్థం అవ్వాలంటే మీరు గమనించండి. ఆ మధ్య ఒక సంఘానికి వచ్చే ఒక విశ్వాసకి 2 భార్యలు, ఆయనకి పిల్లలు ఉన్నారు, ఈయనకి పిల్లలు ఉన్నారు. అలాంటి వాళ్ళకి నేను ఒక నిక్ నేమ్ పెట్టాను, డబల్ డక్కర్ అని. 2 వస్తారు చర్చికి, 2 పక్కపక్కనే కూర్చుంటారు. మరి ఎట్లా, ఏం చేయాలి? తప్పదు. ప్రేమిన బరులారా, మరి సరే పెళ్లి చేసుకున్నాడు, పిల్లలు కన్నారు, ఇప్పుడు ఆస్తి పంచొద్దా? పంచాలి సచ్చినట్టు. ఇప్పుడు ఆస్తులు పంచలేక బాధపడుతున్నాడు. అయ్యా ప్రార్థన చేయ, నా కొరకు ప్రార్థన చేయ అంటాడు. ప్రేమిన బరులారా, స్వతంత్ర అర్థం అవ్వాలని చెప్తూ ఉన్నాను. ఉన్నారు ఇట్లాంటి వాళ్ళు. ఇక్కడ మీరు మంచోళ్ళే, రేపల్లో మంచోళ్ళు, అక్కడక్కడ తిరుగుతుంటాం, సేవలో కనబడతారు. అవే ఎగ్జాంపుల్స్ నాకు. ఇప్పుడు ఆయన ఇద్దరు భార్యలు ఉన్నారు, పిల్లలు, ఆయనకి 3 పిల్లలు, మరలా ఈమెకి 2 పిల్లలు. మరి ఆస్తి పంచొద్దా? పంచే సమయంలో ఇప్పుడు బాధపడుతూ ఉన్నాడు. స్వతంత్రాలు అంటే మొదటి భార్యకేమో ఫుల్గా అన్ని వసతులు ఉన్నాయి, ఇప్పుడు ఈమెకి లేకపోగా ఇప్పుడు వాళ్ళ ఇంట్లో గొడవలు. ఉదాహరణ చెప్తున్నాను. అలాగే స్వతంత్రాలి కుమారుడు అంటే ఫస్ట్ సొంతంగా అబ్రహాము శారా స్వతంత్రాలుగా, స్వతంత్రత, ఫ్రీడమ్. అంటే స్వతంత్రత అన్నప్పుడు ఈ ఆస్తిలో కానీ ఇంట్లో ఏ విషయంలో కానీ ఒక స్వతంత్రత. ఆ ఫ్రీడమ్ అనేది ఎవరికి ఇవ్వబడింది? ఇస్సాకు కుమారుడైన శారా కుమారుడైన అబ్రహాం శారాకి పుట్టినటువంటి ఇస్సాకుకి. మరి హాగరు స్వతంత్రాలి కుమారుడు కాదు, దాసి కుమారుడు. ప్రేమిన వర్ల. అందుకే గలతీ సంఘానికి పౌలు గారు తెలియచేస్తున్నారు, మనము స్వతంత్రాలి కుమారులమే కానీ దాసి కుమారులము కాము. మరి ఈ మాట చెప్పినప్పుడు ప్రేమిన వర్లారా, అబ్రహాము తలబిక్కుంటూ ఉన్నాడు. ఏంట్రా ఇంట్లో ఈ పరిస్థితి? శారాని మెజారిటీ, ఇప్పుడు చూడండి, శారా ఆమె చెప్పినట్లు అన్నీ జరుగుతుంది. మెజారిటీ ఇంట్లో 90% లేడీస్దే ఉంటుంది. ఇప్పుడు శారా ఆమె ఈ మాట చెప్పినప్పుడు 21వ అధ్యాయం 11వ వాక్యములో మీరు చూడండి, అబ్రహాము దుఃఖపడుతూ ఉన్నాడు. అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రహామునకు మిక్కిలి దుఃఖము కలుగజేసును. కుటుంబాన్ని నడిపించే యజమానుడికి దుఃఖం కలిగితే మరి పరిస్థితి ఏంటి? ప్రేమిన వారలారా, దుష్టత్వములో అడవిగాడిద లాంటి స్వభావం కలిగిన, ఆత్మీయంగా చెప్తూ ఉన్నాను, అడవిగాడిద లాంటి స్వభావం కలిగిన మనుషులుగా ఉన్నప్పుడు దేవుడు దర్శించి రక్షించి సంఘానికి తీసుకొచ్చి ప్రభు రూపాంతరపరచబడే అనుభవంలో నడిపిస్తూ స్వతంత్రాలి కుమారుడుగా దేవుని ప్రజలను మనం నడిపించుచూ ఉన్నప్పుడు, సంఘ సహవాసములు ఆత్మీయంగా వర్ధిలో చేస్తూ ఉన్నప్పుడు ఈ మాటను బట్టి చెప్తున్నాను, నడిపించే వారిని దుఃఖ పెట్టకూడదు, నడిపించే సేవకుల్ని దుఃఖ పెట్టకూడదు. ఇంటి యజమానుడు ఎవరు? ఇప్పుడు అబ్రహాము. ఆత్మీయంగా చెప్తున్నాను, ఇటువైపు
టాలీ చేసి మీకు చెప్తున్నాను. అబ్రహాము ఇంటి యజమానుడు. ఇప్పుడు అబ్రహాం బాధపడుతున్నాడు. అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రహామునకు మిక్కిలి దుఃఖము కలుగజేశాను. ఇటు హాగరికి న్యాయం చేయాలి, మరి షారాకి కూడా న్యాయం జరగాలి. ఇప్పుడు ఎవరి మాట వినాలి? పౌలు గారు అందుకే అంటాడు, ఈ రెండింటి మధ్యలో నేను ఇరుకునబడి ఉన్నాను అని. చిక్కుల్లో చిక్కుకునే పరిస్థితుల్లో కూడా ఉంటారు కొంతమంది. ఇంకా మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఆ మధ్య రేణిగుంటలో చర్చ్ పని జరుగుతుంది. ఒక సహోదరుడు టాపి మేస్త్రి పని చేస్తూ ఉన్నాడు. సరే, ఏ కాడికి మందిరంలో తినడము పడుకోవడము, మందిరంలో తినడం పడుకోవడం పని చేయడం, మందిరంలో తినడం పడుకోవడం పని చేయడం, ఏమాత్రం ఇంటికి వెళ్ళట్లేదు. ఒకసారి అన్న, నాయన ఇంటికి వెళ్ళరా, పని ఉన్నప్పుడు రావచ్చు కదా, ఇక్కడ ఏం పని ఉంది అని అంటే, ఇంటికి వెళ్తే నాకు పోరాటం. ఏం పోరాటం రా నీకంటే? అసలు సంగతి ఏంటంటే ఆయనకి 2 భార్యలు. వాడికి 2 భార్యలు. 2 భార్యలు. వాళ్ళు ఇంట్లో రెడీగా చీపురు కట్ట రెడీగా ఉంటారట. ఇంట్లో తెచ్చిపెట్టకుండా నువ్వు మందిరంలో తిని పడుకొని హాయిగా ఉన్నావు, ఎందుకురా అట్లా చేసుకున్నావంటే, ఇంకొకడు అంటాడు, వీడికి కోబట్టి అట్లా చేశాడు అన్న. తల్లిదండ్రి పెళ్లి చేశారు. ఆ తర్వాత మరలా ఈడు బెంగళూరులో రాళ్ళు కొట్టే పనికి వెళ్తే అక్కడ ఇంకొక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోండి. సరే, ఇప్పుడు ఇంట్లో పోరాటం. చూడండి, ఇప్పుడు బాధపడుతూ ఉన్నాడు. ఇంటికి వెళ్తే పోరాటం అన్నా పోరాడు. ప్రేమిని వల్ల నడిపించే వ్యక్తి దుఃఖపడుతున్నాడు. ఆత్మీయంగా చెప్తున్నాను, సంఘాన్ని నడిపించే సేవకుల్ని కూడా మీరు ఎప్పుడూ కూడా దుఃఖ పెట్టకూడదు. తోటి విశ్వాసులని కూడా ఏమాత్రం ఎవరైనా కూడా బంధువులు కానీ రక్త సంబంధికులు కానీ ఎవరినైనా కూడా ఎవరిని కూడా మనం దుఃఖ పెట్టకూడదండి. హల్లెలూయా. ముఖ్యంగా ఈ మాటను బట్టి నడిపించు వారిని దుఃఖపరచకూడదు. గతంలో ఎంతమంది సేవకుల్ని మీరు దుఃఖపెట్టారో, మీరు కాదు, కొందరు ఉంటారు. దుఃఖపెట్టేవాళ్ళు కొందరు ఉంటారు. సేవకుల్ని ప్రేమించి ఆ తర్వాత సేవకుల క్షేమాన్ని కోరేవాళ్ళు. సంఘంలో 2 గ్రూపులు ఉంటారు. సేవకుల క్షేమాన్ని కోరే గుంపు ఉంటుంది, రెండవది సేవకుల్ని దుఃఖపెట్టే గుంపు కూడా ఉంటుంది. మరి ఎవరెవరు దుఃఖపెట్టారో నాకు గత సంవత్సరాల్లో. అందుకే హెబ్రీ పత్రికలో కూడా పౌలు గారు చెప్తారు, వారు దుఃఖముతో ఆ పని చేయక సంతోషముగా వారు చేసేటట్లుగా వారి మాట విని వారికి మీరు లోబడి ఉండుడి అనే మాట కూడా రాయబడి ఉంది. హెబ్రీలకు రాసిన పత్రిక హెబ్రీ పత్రిక 13-17 వాక్యంలో, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. చూడండి, గత దినాల్లో మరి రేపల్లె సంఘస్థులు ఎలా ప్రవర్తించారో నాకైతే తెలియదు, కానీ ఒకవేళ దుఃఖ పెడితే ఎవరినైనా కానీ దుఃఖపెట్టి ఉంటే ఆ దుఃఖ పెట్టిన వాళ్ళకి కలుగుతుంది. గతంలో ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. మదనపల్లి రాజశేఖర్ గారు మెసేజ్ చెప్తా ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. గతంలో చెప్పాను, అది మరలా రిపీట్ చేస్తాను. ఒక ఊర్లో చీరల వ్యాపారం చేసేవాడు వెళ్ళాడట. అక్కడ అమ్మలందరూ ఒక 20 మంది కలిసి చీరలు కొనటానికి కూర్చున్నారు. రాయా కూర్చోయా శుద్ధమరా అని చెప్పి. ఆ 20 మందిలో ఒక ఆమె దొంగది. ఆమె ఏం చేసిందంట, ఒక చీరని దొంగిలించింది. ఆయన వ్యాపారం చేసుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. లెక్క చూసుకుంటే ఒక చీర మిస్ అయింది, దాని విలువ 2000. ఆ చీరల వ్యాపారి ఏడ్చి బాధపడ్డాడట. మరి 2000 రూపాయలు నేను ఎవరు తెచ్చిస్తారు? మరి ఆ చీరలు 20-30 మంది అక్కలమ్మలు కూర్చొని వ్యాపారం చేసి తీసుకుపోయారు. ఎవరు తీసుకున్నారు అని అడిగేది. అని ఏం అర్థం కాని పరిస్థితుల్లో ఏడ్చుకుంటూ బాధపడుతూ దుఃఖపడి ఒక మాట అన్నాడట, నేను పడే దుఃఖం, ఈ బాధ ఆ చీర తీసుకున్న వాళ్ళకి తగలకపోవునా అన్నాడంతే. చూడండి, ఆ చీర తీసుకున్నామే హ్యాపీగా తీసుకున్నది, దొంగది తీసుకున్నదా కొద్ది రోజులకి వాళ్ళ కూతురికి మెచ్యూర్ ఫంక్షన్ కట్టిందంట. ఆ తర్వాత హ్యాపీగా కార్యక్రమం జరిగింది. ఉదయం ఆ అమ్మాయి హ్యాపీగా, ఆ అమ్మాయికి ఏం తెలిసింది,
ఆ ప్రోగ్రాం అంతా అయిపోయింది. ఆ అమ్మాయి ఉదయాన్నే లేచి బహిర్భూమికి వెళ్ళిందంటే మరలా తిరిగి రాలేదు. వెళ్ళి చూస్తే పాము, నాగుపాము గరిచి ఆ పొలంలో అలాగే చచ్చిపోయి పడి ఉందట. చూడండి, అంటే ఎవరినైనా దుఃఖపడితే ఆ దుఃఖం అనేది మరలా రివర్స్ వచ్చేసింది. కాబట్టి ప్రేమిన వర్లరా, ఎవరినైనా కూడా జీవితంలో లైఫ్లో ఎప్పుడు కూడా మనం ఎవరిని దుఃఖ పెట్టకూడదు. ఆమేన్, ఆమేన్ చెప్పండి. ముఖ్యంగా నడిపించు వారిని దుఃఖ పెట్టకూడదు. ఇప్పుడు షారా దుఃఖ పెడుతుంది. ఈ విషయంలో హాగరికి న్యాయం చేయాలా, మరి షారాకి న్యాయం చేయాలి. కాబట్టి ప్రేమిన వాళ్ళు నడిపించు వారికి ఇప్పుడు కూడా దుఃఖ పెట్టకూడదు. గతంలో ఒకవేళ అటు అనుభవాలు ఉన్నారేమో, కానీ సేవకుల క్షేమాన్ని, సంఘక్షేమాన్ని కోరువారై ఉందురుగాక. ఆదికాండం 21వ అధ్యాయం 16వ వాక్యములో, ఈ పిల్లవాని చావును నేను చూడలేను అనుకొని అతనికి ఎదురుగా కూర్చుండెను, ఎలుగెత్తి ఏడ్చెను. చూడండి, మరలా నెక్స్ట్, ఆ చిన్నవాని మొరను వినెను. ప్రేమిన వర్లరా, 21వ అధ్యాయం 16వ వాక్యము లో మీరు గమనించినట్లయితే అక్కడ పిల్లవాడు షారా హాగర్ని, ఇష్మాయిల్ని గెంటేసింది ఇంటి నుండి. వాళ్ళు పడరాని బాధలు పడి అన్నం నీళ్ళని పరిస్థితుల్లో దాహము అని అరణ్యములో తిరుగులాడుచు పిల్లవాడు చావు సిద్ధంగా ఉన్నప్పుడు అతని ఎదుట, పిల్లవాని ఎదుట మోకాళ్ళు ఏడ్చి బాధపడుతుంది. 20వ వాక్యానికి వచ్చేసరికి, దేవుడు ఆ చిన్నవానికి తోడై ఉండెను, అతడు పెరిగి పెద్దవాడై వీలు కాడాయను. చూడండి, మరలా సెకండ్ టైం బలపరుస్తూ ఉన్నాడు. ఆ చిన్నవానికి తోడై ఉండి అతనికి క్షేమాన్ని దేవుడు అనుగ్రహించాడు. మరలా హాగరు యొక్క ప్రార్థనని విన్నాడు. దేవునికే పేరు పెట్టిన వ్యక్తి, స్త్రీ ఎవరు అంటే హాగరు. బెయర్ లహాయి రోయి, చూచుచున్న దేవుడువు నీవే అని పేరు పెట్టింది. కాబట్టి ప్రేమిన వర్లారా, మరలా ఆమె చిన్నవాని ప్రాణం పోతూ ఉండటం చూడక ఆమె మొరపెట్టినప్పుడు దేవుడు ఆమె ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి తోడే ఉండి మరలా దేవుడు బ్రతికించెను. దేవునికి మహిమ కలుగును గాక. ఆత్మీయంగా చెప్తూ ఉన్నాను, ఎన్నో సందర్భాల్లో చచ్చిపోయిన పరిస్థితులు, ఆత్మీయంగా, భౌతికంగా, శరీరానుసారంగా మరణము ఉన్నది, ఆత్మానుసారమైన మరణము కూడా ఉన్నది. కానీ ఆత్మీయంగా చచ్చిపోకుండా ఉండ నిమిత్తమై దేవుడు ఏం చేస్తున్నాడు? బై ప్రేయర్, ప్రార్థన ద్వారా మరలా మన ఆత్మీయ జీవితాలని బ్రతికింప చేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది, కానీ మృతుడవే. దేవుని ప్రజలుగా కొనసాగుతూ ఉంటారు, భౌతికంగా దేవుని ప్రజలే అని అనిపించబడుతూ ఉంటారు, కానీ స్పిరిచువల్ డెత్, ఆత్మీయంగా ఎప్పుడో చచ్చిపోయి ఉంటారు. కాబట్టి అట్టి చచ్చిన అనుభవాలు, ఎప్పుడు చచ్చిన అనుభవాలు అంటే ప్రార్థన జీవితం లేక, దేవుని యొక్క మందిరానికి రాకుండా వెనుకబడిపోయినటువంటి అనుభవాలు. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వాక్యంలో మీరు చూడండి, మనము చావక మనం ఈరోజు వరకు సజీవంగా ఉండగలుగుతూ ఉన్నామంటే, మరి చచ్చిపోయిన అనుభవం ఏంటి అంటే, కుక్క తన వాంతికి తిరిగినట్టును 20వ వాక్యం నుండి మీరు చూస్తే, వారు ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యమును తప్పించుకున్న తరువాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల, చూడండి, వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డదగును. అంటే ఆత్మీయ జీవితంలో బ్యాక్ స్లైడింగ్ స్పిరిట్, వెనకబడిపోయిన అనుభవాలు. ప్రారంభంలో ఆసక్తికి మందిరానికి వచ్చేవాళ్ళు, బైబిల్ చదివేవాళ్ళు, వాక్యం చదివేవాళ్ళు, పరిచర్య చేసేవాళ్ళు, ఆ సేవకులు తెలుసు, వీళ్ళు తెలుసు, వాళ్ళు తెలుసు, అన్ని ఇన్ఫర్మేషన్ చెప్తారు. బట్ చచ్చిన అనుభవం, చచ్చిపోయిన బ్యాక్ స్లైడింగ్ స్పిరిట్. అందుకే కొన్నిసార్లు అప్పుడప్పుడు కొన్ని ఇళ్ళకు విజిటింగ్ వెళ్ళినప్పుడు, చెప్పండి అన్న, మీరు చెప్పండి చర్చికి రమ్మని. ఏం చెప్తావు? తెలియని వాళ్ళకైనా చెప్పొచ్చు, తెలిసిన ముదురుకి ఏం చెప్తావు? నేను చెప్పనమ్మా అంట. తెలియని వాళ్ళకి కొత్త కొర్రలు అయితే చెప్పొచ్చు, అన్నీ తెలిసిన వాళ్ళకి ఏం చెప్తావని చెప్పలేము.
వాళ్ళని వెనుకబడిపోయిన వాళ్ళు, బ్యాక్ స్లైడర్స్ పెట్టి వాళ్ళని కుక్కకి పందికి పోల్చారు. చూడండి ఎంత హీనమైందో. కుక్క ఫుల్గా తినిద్ది బిర్యానీ, ఫుల్ లోడ్ ఎక్కువైపోయి మరలా కక్కేది, మనకి కక్కిద్ది. అయ్యయ్యో బిర్యానీ పోయిందే అని చెప్పి మరలా తినేసేది. పందిని ఎంత శుభ్రంగా ఉంచి పౌడర్ రాసి, స్నానం చేయించి పౌడర్ రాసి, సెంటు కొట్టి, డ్రెస్ కొట్టేసినా ఆ మురికిలో పోవడానికి ఇష్టపడిద్ది. కాబట్టి ప్రేమిని వర్లరా, చచ్చిన స్థితి, ఇష్మాయిలు చావు సిద్ధంగా ఉన్నాడు, కానీ బై ప్రేయర్, ప్రార్థన ద్వారా. అందుకే ఆత్మీయ జీవితంలో దేవుని ప్రజలైన మనం ఎప్పుడు కూడా చచ్చిన స్థితిలో ఉండకుండా జీవించుచున్నాము అనే పేరు మనకు కలగాలి అంటే స్పిరిచువల్ లైఫ్లో మనం పర్ఫెక్ట్గా ఎవరికి వాళ్ళే ఉండునట్లు దేవుడు సహాయం చేయునుగాక. క్రీస్తు ఎదుట నేను ఎక్కడ ఆత్మీయంగా వెనకబడిపోలేదు అనే అనుభవాన్ని మీరు ఎవరికి వాళ్ళే చెప్పగలగాలి. ఓ సెల్ఫ్ శాంక్టిఫికేషన్. వాళ్ళు పడిపోయారు, వీళ్ళు పడిపోయారు, వాళ్ళు ఎట్లా వీళ్ళు ఎట్లా అని ఎప్పుడు కూడా డిస్కస్ చేసి మీ భక్తిని కోల్పోకుండా నేను సరిగ్గా ఉన్నానా లేదా అని ఎవరికి వాళ్ళే ఓ సెల్ఫ్ శాంక్టిఫికేషన్ చేసుకొని చచ్చిపోయిన అనుభవంలో ఉండకుండా జీవించుచున్నవారు అనే పేరు ప్రతి ఒక్కరూ కలిగి ఉందుముగాక. ప్రేమిన వర్లరా, చనిపోవలసిన పరిస్థితుల్లో దేవుడు ఇష్మాయిలుకు తోడై ఉండి మరలా బ్రతికించాడు. ఆదికాండం 21వ అధ్యాయం 21వ వాక్యములో మీరు గమనిస్తే, చచ్చిపోయిన అతడు పారాను అరణ్యములో ఉన్నప్పుడు అతని తల్లి ఐగుప్తు దేశము నుండి ఒక స్త్రీని తెచ్చి అతనికి పెళ్లి చేసింది. చూడండి, ఐగుప్తు అంటే వెనుకబడిపోయిన స్థితి. చచ్చిపోయిన అనుభవంలో ఉన్న ఆ ఇష్మాయేలును దేవుడు బ్రతికించాడు, తోడే ఉన్నాడు. సరే, అనుభవంలో ఉండాలి కదా, మార్పు చెందని స్వభావం. ఐగుప్తు దేశము నుండి ఒక స్త్రీని తెచ్చి పెళ్లి చేసిన. ఐగుప్తు అంటేనే లోకానికి గుర్తు. మరలా లోకంలోనే ఉండటానికే, దైవ మార్గంలో నడిపించబడాలని ఆలోచన లేదు, కానీ లోకములో ఉండటానికే ఇశ్రాయేలు ప్రజలు ఫ్రమ్ ఈజిప్ట్ టు కానాన్, ఐగుప్తు నుండి కనాను దేశానికి ప్రయాణం చేస్తున్న సమయంలో ఎన్నో సందర్భాల్లో విసిగించి బాధ పెట్టిన మాట ఏంటంటే, మోషే, నీళ్లు లేనప్పుడు, ఆహారం లేనప్పుడు, ఇదిగో ఐగుప్తులో ఉన్నప్పుడే మాకు బాగుండేవాళ్ళం కదా. చూడండి, బ్యాక్ స్లైడింగ్ స్పిరిట్ మరలా లాగేస్తుంది. వెనుకబడిపోయిన అనుభవం, వెనుకబడిపోయేటట్లు ఆలోచనలు. ఐగుప్తులో ఉన్నప్పుడే బాగుంటుంది కదా, అక్కడే మాకు సమృద్ధిగా నీళ్లు ఉన్నాయి, ఆహారం ఉంది, బానిసలుగా ఉన్నా కూడా అక్కడ క్షేమంగా ఉన్నాము కదా అని మరలా ఐగుప్తునే గుర్తు చేసుకుంటూ ఉంటాను. ఐగుప్తు అంటే వెనుకబడిపోయిన అనుభవం. కానీ వాక్యం చెప్తుంది, వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడమని వాక్యం చెప్తూ ఉంటే మరలా ఐగుప్తుకు వెళ్తే బాగుంటుంది. ఇప్పుడు హాగరు కూడా ఎక్కడ ఏ స్త్రీని పెళ్లి చేసింది? ఐగుప్తు దేశం నుండి ఒక స్త్రీని తెచ్చి అతనికి పెళ్లి చేసింది. మరలా అంతవరకు ప్రార్థన ద్వారా కన్నా ఇష్మాయేలు కొన్ని ఆత్మీయ జీవితంలో భౌతికంగా అతడు అడుగుగాడుదలాంటి స్వభావం కలిగి ఉన్న మార్పు చెందుతాడా అనే అనుభవంలోనికి తీసుకొని రాబడవలసిన వ్యక్తి ఇప్పుడు మరలా ఐగుప్తు స్త్రీని పెళ్లి చేస్తే పూర్తిగా అతడు లోకస్తుడికి మారిపోతూ ఉన్నాడు. కనుక ప్రియమైన వర్లరా, డిఫరెన్సియేషన్. రోమా సంఘానికి పౌలు గారు చెప్తారు, ఇదిగో విశ్వాసుకి అవిశ్వాసుకి పొత్తెక్కడా పాలెక్కడా అంటాడు. ఐగుప్తు దేశంలో నుండి ఒక స్త్రీని తెచ్చి పెళ్లి చేశాడు. అదేదో కనాను దేశంలో దేవుని ప్రజల మధ్యలో ఉన్న ఒక స్త్రీని తెచ్చి పెళ్లి చేయొచ్చు కదా, ఐగుప్తు దేశం. ప్రేమిన వర్లారు, అందుకే హాగరు గురించి కూడా మనం చదువుతూ ఉన్నాం. ఆమె కూడా ఒక శపించబడిన సంతతికి తల్లిగా మారిపోయింది. ఇష్మాయేలు జనరేషన్ అదొక జనరేషన్. కాబట్టి ఈ మాటను బట్టి ఎక్కడ దేవుని ప్రజలైన మనం ఐగుప్తు లేక వెనుకబడిపోయే అనుభవాలకు చోటు ఇవ్వకుండా, ప్రభువుని ఎరగక మునుపు ఓ చేదైన అనుభవం గుండా దేవుని ప్రజలైన మీరు ఒకవేళ వెళ్ళి ఉంటే అవి మరలా జీవితంలో ఎంటర్ అవ్వకుండా ఎవరికి వాళ్ళే పరిశుద్ధతను కాపాడుకుందువుగాక. పౌలు గారు తెలియజేస్తున్నారు, మీ సొంత రక్షణను మీరు కొనసాగించుకోనండి. లేకపోతే ఈ వెనుకబడిపోయిన పరిస్థితి, కుక్క పందికి పోలుస్తున్నాడు పేతురు. కనుక వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు దేవుని ప్రజలై మనం వేగిర పడుతూ రావాలి. కానీ ఇష్మాయేలు జీవితంలో తల్లి ప్రార్థన ద్వారా ఆమె కన్నా, దేవుడు అతనికి తోడే ఉన్న మరలా లోకములో ఐగుప్తులో కలిసిపోయే పరిస్థితులు వచ్చాయి. ఆదికాండం 25వ అధ్యాయము 6వ వాక్యములో మీరు గమనించినట్లయితే, అబ్రహాము బహుమానములు ఇచ్చి తాను సజీవుడి ఉండగానే
చూడండి, అబ్రహాము తన ఉపపత్నుల కుమారులకు బహుమానములు ఇచ్చి, అందుకే మీకు చెప్పాను, ఈ అబ్రహాము ఉపపత్నులు ఉన్నారు, పత్నులు ఉన్నారు. ప్రబుద్ధుడు ఆ రోజుల్లో అంతమందిని చేసుకున్నా నేను కూడా చేసుకుంటాను అంటాడు. అందుకే కాల నియమముల గురించి తెలియనప్పుడు ఇలాగే మాట్లాడతారు. బోధకులు చాలామంది లోకంలో ఉన్నారు. ఇది అబ్రహాము, ఇష్మాయేలు, ఇస్సాకు వీళ్ళు ఉన్న కాల నియమం ఏది? మనసాక్షి కాల నియమంలో ఉన్నారు. మరి ఆ రోజుల్లోనే అలా ఉన్నా కూడా కుటుంబంలో గొడవలు, అసమాధానాలు ఉన్నాయి. క్షేమం అనేది చూడలేని పరిస్థితి. సరే, అబ్రహాము తన ఉపపత్నుల కుమారులకు, వాళ్ళలో హాగరు యొక్క కుమారుడు కూడా ఉన్నాడు ఇష్మాయేలు. అతనికి ఏమిచ్చాడు? బహుమతులు ఇచ్చేశాడు, గిఫ్ట్లు ఇచ్చాడు. కానీ వారసత్వం అనేది ఎవరికి వచ్చింది చూడండి. అబ్రహాము తనకు కలిగినది యావత్తు చూడండి ఇస్సాకుకి ఇచ్చాను. వారసత్వం అనేది ఇస్సాకుకి ఇవ్వబడింది. మరి హాగరు కుమారుడికి ఇష్మాయేలుకి బహుమతులు ఇచ్చి పంపించేశాడు. ప్రేమిని వారులారా, ఆత్మీయంగా చెప్తూ ఉన్నాను, ఈ లోకంలో ఓ ఫైనల్ డెస్టినేషన్, దేవుని ప్రజలైన మనము కూడా ఒక రోజున కనుమొస్తాం. అబ్రహాము కూడా తాను ఇక మరణ పడకలో ఉన్న సమయంలో ఉపపత్నులు, ఇప్పుడు ఆస్తి పంపకాలు జరగాలి కదా. మరి ఇంతమంది భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఆస్తి పంపకాలు జరగకపోతే ఊరుకుంటారా? నేను బద్వేలు సేవ చేస్తున్నప్పుడు కూడా ఒక ఇంటికి విజిటింగ్కి వెళ్తే అక్కడ కూడా ఇదే గొడవ. అయ్యా, నా భర్త, ఆయన 2 భార్యలు, మేము, ఆయనకి 3 పిల్లలు ఉన్నారు, నాకు 2 పిల్లలు ఉన్నారు. మరి ఆస్తి పంపకాలు, ఆటోలు, ఇల్లులు ఉన్నాయి, పంపకాలు జరుగుతున్నాయి, గొడవలు. మరి గొడవలో ఎవరెవరికి ఎంత ఆస్తి పోతుందో తెలియదు. కానీ ఇక్కడ మీరు గమనించినట్లయితే ఉపపత్నుల కుమారులకు బహుమతులు ఇచ్చి పంపివేశాడు. ఆత్మీయంగా చెప్తున్నాను, ఈ లోకంలో మనము బహుమతులు తీసుకునే వాళ్ళుగా ఉండకూడదు, కానీ వారసత్వాన్ని, స్వాస్థ్యాన్ని పొందుకునే వాళ్ళుగా ఉందముగాక. బహుమతులు అన్నప్పుడు వాక్యం చెప్తుంది, యేసుక్రీస్తు వారు అంటారు, ఒకడు ఈ లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే అతనికి ఏం ప్రయోజనం? గిఫ్ట్లుగా మనకు అవసరం లేదు, స్వాస్థ్యం కావాలి. గిఫ్ట్లు ఎందుకు? గిఫ్ట్లో ఈ లోకంలో మనం ఉన్నప్పుడు ప్రేమిన వాళ్ళరా అన్నీ ఉంటాయి, కారు, ఇల్లు, వసతులు, వెండి, బంగారు, డబ్బు, ఎవ్రీథింగ్. ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే అతనికి ఏం ప్రయోజనం? బహుమతులు కాదు, ఇటర్నిటీ, నిత్యత్వం దేవుడు మనకు స్వాస్థ్యముగా అనుగ్రహించుదురుగాక. ప్రభు దగ్గర మనం ఏది ఆశిస్తూ ఉన్నాం? ప్రభు కూడా ఆయన అంటాడు, ఇదిగో చిన్న మంద భయపడకుడి, నేను మీకు రాజ్యం అనుగ్రహించుటకు తండ్రి చిత్తమై ఉన్నది. మరి మనకు రాజ్యం కావాలా? లోక సంబంధమైన వసతులు కావాలా? లోక సంబంధంగా గిఫ్ట్లు అవసరం లేదు. గిఫ్ట్లు ఉన్నప్పుడు ఈ లోకంలో ఉన్నంత వరకు పనికి వస్తాయి. కానీ నిత్యత్వానికి, పరలోక రాజ్యాన్ని మనం స్వాస్థ్యముగా పొందుదుముగాక. ఆదికాండం 28వ అధ్యాయము 9వ వాక్యములు మీరు గమనించినట్లయితే, ఇష్మాయేలు లోక సంబంధమైన వసతులే, ఆశీర్వాదాలే పొందుకుంటూ వచ్చాడు. చూడండి, తనకున్న భార్యలు గాక అబ్రహాము కుమారుడైన ఇష్మాయేలు వెళ్ళి ఏషావుతో సహవాసం చేశాడు. ఏషావు ఇష్మాయేలు వద్దకు. ఏషావు కూడా వాళ్ళిద్దరు మరలా, ఇక అది చాలా ప్రొలాంగ్ అవుద్ది, మరి రిలేషన్స్ కలుపుకుంటున్నాడు. ఏషావు ఇష్మాయేలు వద్దకు వెళ్ళి, ఏషావు ఇష్మాయేలు బంధుత్వాన్ని కలుపుకున్నారు, పెళ్ళి పుచ్చుకోవడం జరుగుతుంది. అంటే గిఫ్ట్లు తీసుకున్నాడు తండ్రి దగ్గర, భౌతికమైన ఆశీర్వాదాలు పొందుకుంటూ కొనసాగుతూ వచ్చాడు. పెళ్ళిళ్ళు చేసుకోవడం, ఈ లోక సంబంధమైన అనుభవాలు గుండా. ఆదికాండం 37వ అధ్యాయం 27వ వాక్యంలో కూడా మీరు చూడండి. 37వ అధ్యాయం 27వ వాక్యం. ఇష్మాయేలునకు చూడండి, ఇక్కడ ఈ ఇష్మాయేలులకు వారిని అమ్మివేయుదుము రండి. ఇష్మాయేలు అంటేనే బిజినెస్ మ్యాన్, వ్యాపారం చేసేవాళ్ళు. 5-6 మంది పిల్లలు ఉంటారా, ఒకడు సైకిల్ షాప్లో ఉంటాడు, ఒకడు బట్టి కొట్టలో ఉంటాడు. బిజినెస్. రే తుమ్ క్యా పడేవో అంటే వాడు అంటాడు, దో పడాము సార్ అంటాడు.
బిజినెస్ డబ్బు సంపాదించడానికి వాళ్ళు ఫోకస్ పెడతారు చూడండి. అందుకే ఆ రోజుల్లో కూడా యోసేపు నమ్మటానికి వెళ్తున్న సమయంలో ఈ ఇష్మాయేలులకు వారిని అమ్మివేయదుము రండి, వాడు మన సహోదరుడు, మన రక్త సంబంధి కదా, వానికి ఏ హాని చేయవద్దు, అమ్మితే డబ్బులు వస్తాయి కదా అని అనుకుంటారు. ఇష్మాయేలు అప్పట్లోనే బిజినెస్ మెన్స్ వాళ్ళు. మరి ఆ లోకాశ 26 వాక్యంలో చూడండి, అప్పుడు యూదా మనము మన సహోదరులను చంపి వాని మరణమును దాచిపెట్టినందు వలన ఏం ప్రయోజనం? చూడండి, ఏం ప్రయోజనం? అమ్మితే డబ్బులు వస్తాయి కదా. అంటే ఈ లోక సంబంధమైన డబ్బు, ఆస్తులు, వీటి మీదే ఫోకస్ ఉంటుంది మనిషికి. ఇటర్నిటీ, నిత్యత్వాన్ని గురించిన ఆలోచన లేకుండా పోయింది అని గ్రహించాలి. యోసేపు సొంత తమ్ముడే కదా, సహోదరుడే కదా, సరే యూదా అన్న కాపాడుతాడు అనుకుంటే ఏం ప్రయోజనం? ఆ ఇష్మాయేలులకు అమ్మితే డబ్బులు వస్తాయి. మనుషుల మనసంతా కూడా మనీ 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 మనీ. అందుకే తమిళ్లో ఒక సామెత గుర్తొస్తుంది, పణమెండ్రాలు పెణము వాయి తెరుక్కుమంటారు. అంటే సమాధి దగ్గర, డెడ్ బాడీ దగ్గరికి వెళ్ళి డబ్బు అనగానే ఆ డెడ్ బాడీ కూడా అని లేచి వచ్చిందట. దాని అర్థం అది. మా డబ్బు అంటే అంత ప్రేమ. డబ్బు లేకపోతే దుఃఖము, కన్నీళ్ళు, వేద, పోట్లాట ఎన్ని ఉంటాయో మీకు తెలుసు. డబ్బు ఉంటే సంతోషం, డబ్బు లేకపోతే దుఃఖము. మనిషి యొక్క మనసంతా ఈ రోజుల్లో ఎక్కువగా వీటి మీదే ఉంటుందండి, వీటి మీదే ఉంటుంది. బ్రతకటానికి అవసరమే, కానీ వాటి మీదే. అందుకే పత్రికలు వ్రాయబడి ఉంది, అనేకులు లోకాన్ని ఆశించి ధనాశను పేక్షలై వాళ్ళు భక్తిని కోల్పోతూ ఉన్నారు అని వాక్యం చెప్తుంది. కానీ ధననిధి అయిన యేసుక్రీస్తును మనము ప్రేమించుదుముగాక. లోక సంబంధమైన డబ్బు సరే, అమ్మారు, డబ్బు తీసుకున్నాడు, ఓకే, తీసుకున్నారు, సంతృప్తి చెందారు. డబ్బు ఎంతకాలం ఉంటుందండి? కొంతకాలమే కదా. డబ్బు మనిషి చనిపోయిన తర్వాత సంపాదించిన డబ్బు, ఆస్తి ఏవి కూడా వెంట రానే రావు. మనిషి చనిపోయిన తర్వాత ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో మీరు చూడండి, వారి క్రియలు వారి వెంట పోవును. 14వ అధ్యాయం 13వ వాక్యం, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. వారి క్రియలు మంచి చేస్తే ఇటర్నిటీ, నిత్యత్వానికి వెళ్తారు. చెడు చేస్తే క్రియలను బట్టి నిత్య నరకానికి వెళ్తారు. అంతేకాని మనిషి సంపాదించుకున్నవి నిత్యరాజ్యానికి ఆ వ్యక్తిని తీసుకొని వెళ్ళలేదు. కాబట్టి ప్రేమిన వర్లారా, ఇష్మాయేలు అబ్రహాము ఉపపత్నుల కుమారులకు ఇష్మాయేలుకు బహుమతులు ఇచ్చాడు. ఆ బహుమతితోని సంతృప్తి చెందుతూ వస్తూ ఉన్నాడు. ఆదికాండం 37వ అధ్యాయం 26వ వాక్యంలో మనం చదివాము. ఇప్పుడు జడ్జెస్, న్యాయాధిపతుల గ్రంథం 8వ అధ్యాయం 24వ వాక్యంలో కూడా మీరు చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 8వ అధ్యాయం 24వ వాక్యములో, మరియు గిద్యోను, మీలో ప్రతివాడు తన దోపుడు సొమ్ములోనున్న పోగులను నాకు ఇయ్యవలెనని, వారు ఇష్మాయేలులు కనుక వారికి పోగులుండెను. చూడండి, ఇష్మాయేలులు వాళ్ళకి ఏమున్నాయట? పోగులుండెను. అందుకే పోగులు వేసుకొని తిరుగుతూ ఉంటారు. పోగులుండెను. ఇవి మనం చూడండి, బైబిల్లో చదివే కొలది ఎన్ని కనబడుతున్నాయో. ఇప్పుడు ఉండాను బైబిల్లోనే, ఆ రోజుల్లోనే. జడ్జెస్, న్యాయాధిపతుల గ్రంథం 8వ అధ్యాయం 24వ వాక్యం, పోగులుండెను. 26వ వాక్యం కూడా చూడండి. గొలుసులు గాకరు, పోగుల ఎత్తు చూడండి. ఇలాంటి మాటలు కొన్ని ఎప్పుడు చదివి ఉండరేమో, అందుకే బైబిల్ స్టడీ పెట్టాను, నోరు బాగా తిరిగిద్దని. ఈ మాటలన్నీ ఎప్పుడు చదివి ఉండరు నాకు తెలిసి. కాబట్టి ప్రేమిన వర్లారు, అందుకే ఈ అక్కడ మీరు గమనించినట్లయితే 27వ వాక్యంలో, కావున ఇశ్రాయేలులందరూ అక్కడికి పోయి, చూడండి, దానిని అనుసరించి వ్యభిచారులేరి
ఉరిగా నుండెను. చూడండి, ఇష్మాయేలుల గురించి అక్కడ రాయబడి ఉంది. వారు ఇష్మాయేలులు గనుక వారికి పోగులు ఉండెను. వాళ్ళు ఇక్కడ చదివిన వాటిని బట్టి జ్యువెలరీ ఎక్కువగా ప్రేమిస్తూ వీటిని ఆశించి వీటి నిమిత్తం ఎవరైనా చంపటానికైనా తెగించే పరిస్థితుల్లో ప్రస్తుతం అట్టి అనుభవంలో ఉన్నప్పుడు చూడండి, గిద్యోనుకును అతని ఇంటి వారికి ఉరిగా మారిపోయింది. గిద్యోనే చెప్పాడు, కానీ అతనికి ఉరిగా మారిపోయింది. ఈ వీటిని బట్టి 83వ కీర్తన 4వ చరణంలో నుండి కూడా మీరు చూడండి. 83వ కీర్తన 4వ చరణం. అక్కడ మీరు చూడండి, జనముగా నుండకుండా వారిని సంహరించుదాము రండని చెప్పుకొనుచున్నారు. ఎవరు? దేవుని ప్రజలకు విరోధులు ఇష్మాయేలీలు. 6వ వాక్యంలో చూడండి, గుడారపు వాసులైన ఏదోమీయులను ఇష్మాయేలులను. చాలు, వీళ్ళు ఎవరంటే జనముగా ఉండకుండా వారిని సంహరించుదాము రండని చెప్పుకున్నవారు. అంటే దేవుని ప్రజలకు విరోధులు. ఇప్పుడు మునుపు గతంలో ఇప్పుడు చెప్పినట్లుగా ఇటు ఇజ్రాయెల్ దేశంలో దేవుని ప్రజలు ఉన్నారు, అటేమో వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. విరోధులు, అడవిగాడిద లాంటి స్వభావం కలిగి విరోధ భావంతోనే దేవుని ప్రజలకు విరోధులే. ఎప్పుడు చూసినా విరోధులే. కాబట్టి ప్రియమైన వర్లరా, పొసకదు. ఆ మధ్య ఒక ఇంటికి వెళ్ళాను, తలుపు ఇటు చూశాను, ఇటు రివర్స్లో ఉంది. వాళ్ళ మాటలు కానీ పద్ధతులు కానీ కొన్ని, అంటే అందరూ కాదు, వేరే విధంగా నేను చెప్పట్లేదు, కొన్ని ఉదాహరణలు చెప్తున్నాను. ప్రియమైన వర్లారా, దేవుని ప్రజలకు విరోధులు జనముగా ఉండకుండా వారిని సంహరించదము రండని చెప్పుకొనుచు ఉన్నారు. కానీ ఈ మాటను బట్టి కొందరు అలాంటి వాళ్ళు ప్రభువుని నమ్మి మందిరానికి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అట్టి వారిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. చిలకలూరుపేట కానీ, ఆ తర్వాత ఇటు అద్దెకి కానీ కొన్ని కుటుంబాలు ఉన్నాయి, ముస్లిమ్స్ కుటుంబాలు. వాళ్ళ ఇంటికి వెళ్ళి హిందీలో మాట్లాడితే చాలు, మీరు మా వాళ్ళేనా, మీ వన్నే అంట నేను. వాళ్ళు అలా భాష మాట్లాడంగానే వచ్చి మందిరంలో, ఇప్పుడు వాళ్ళు రెగ్యులర్గా మందిరానికి వస్తూ ఉన్నారు. మళ్ళీ వాళ్ళ ఏరియాలో విజిటింగ్ వెళ్ళాలన్నా మా వాళ్ళు చూస్తే వెళ్ళేస్తారండి అన్నప్పుడు మేము వెళ్ళిపోయేవాళ్ళం. కలర్ డ్రెస్లో వెళ్ళి ఇంటికి తీసుకెళ్ళేవాళ్ళు, ప్రార్థన చేసి వచ్చి తెలిస్తే ఇంకా ఊరుకోరండి అని అంటారు. కాబట్టి ఎలాంటి వాళ్ళైనా మారేవాళ్ళు ఉన్నారు. కానీ ఇష్మాయేలు ప్రేమిల వర్లరా తండ్రి ద్వారా బహుమతులు తీసుకుంటూ వచ్చాడు. దేవుని ప్రజలకు విరోధి, మార్చబడే స్వభావాలు కలిగి ఉండాలని కొన్నిసార్లు దేవుడు అవకాశం ఇస్తాడు. అయినా కూడా కొన్నిసార్లు మార్పు చెందని స్వభావాలను బట్టి మనస్సాక్షి కాల నియమములు జీవించుచు ఉన్న వ్యక్తి ఇష్మాయేలు. ఆదికాండం 25వ అధ్యాయం 9వ వాక్యంలో చివరిగా మీరు చూడండి, అబ్రహాము చనిపోయాడు. ఎఫ్రోను పొలమందలి మక్పెలా గుహలో అతని కుమారులకు ఇస్సాకును ఇష్మాయేలును అతనిని పాతిపెట్టిరి. ప్రక్కనే సమాధి చేయబడ్డారు. యాక్చువల్లీ అలా ఉండకూడదు, కానీ కుమారుడు కాబట్టి, హాగరు కుమారుడు కాబట్టి ఇక సమాధి చేయవలసిన పరిస్థితి. 25వ అధ్యాయం 17వ వాక్యములో ఇష్మాయేలు 137 సంవత్సరాలు బ్రతికాడండి. 137 సంవత్సరాలు బ్రతికాడు. ఈ మాటను బట్టి, అబ్రహాము చేసిన ప్రార్థనను బట్టి, ఒకవేళ తాను చనిపోయిన తర్వాత ఇస్సాకును ఇష్మాయేలును అతనితో కూడా పాతి పెట్టబడ్డారేమో. ఈ మాటను బట్టి అందుకే కుటుంబంలో ఎవరైనా మార్పు చెందని వాళ్ళు ఉంటే బై ప్రేయర్, ప్రార్థన ద్వారా ఏదో ఒక రోజు దేవుడు వారిని దర్శించి రక్షించి మందిరానికి ప్రభువే తీసుకొని వచ్చేదరుగాక. ఏదో ఒకరోజు అడవిగాడిద లాంటి స్వభావం కలిగిన మనుషులు కూడా మారి వాళ్ళు కూడా, అందుకే తల్లిదండ్రులను బట్టి పిల్లలు ఆశీర్వాదకరంగా ఉంటారు అంటే ఇదే. అబ్రహాము ఇష్మాయేలు కొరకు ఏడ్చి బాధపడుతూ వచ్చాడు. ఆ ప్రార్థనను బట్టి ఇష్మాయేలు కూడా చనిపోయిన తర్వాత ఇస్సాకును ఇష్మాయేలును అతనితో కూడా పాతి పెట్టబడ్డారు. 137 సంవత్సరాలు ఇష్మాయేలు బ్రతికాడు. ఇష్మాయేలు మనసాక్షి కాల నియమములో జీవించుచున్న వ్యక్తి. ప్రార్థన చేసుకుందాం. వచ్చే వారం ఇంకొక యాకోబు గురించి మనం తెలుసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి వచ్చిన ప్రార్థన చేసుకొని ముగించుకుందాం.